నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. గత కొంతకాలంగా కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చను లేపుతోంది. బీఆర్ఎస్ పార్టీలో గుబులను రేపుతోంది. మరోవైపు కేసీఆర్ కూడా ప్రధానంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఖచ్చితంగా చిక్కుకునే అవకాశాలు ఉన్నట్టుగా గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయ వర్గాల హాట్ టాపిక్గా మారుతోంది. అయితే ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా ఈ కేసును సిబిఐకి అప్పచెప్పడం, మరోవైపు ఇప్పటికే ఈ కేసులో పీసీ ఘోష్ కమిషన్ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడం, ఆ రిపోర్ట్ ఇప్పటికే ప్రభుత్వానికి అందించడం, ఇట్లా వరుసగా చూస్తుంటే ఇప్పుడు ఈ వ్యవహారంలోకి సిబిఐ కూడా ఎంట్రీ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రాథమిక విచారణను గత రాత్రి నుంచే సిబిఐ ప్రారంభం చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో ఇప్పుడు కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తూ ఉన్నాయి. అంటే ఏ క్షణాన ఏం జరుగుతుంది, మరి సిబిఐ ఇప్పుడు మొత్తం విచారణ క్రమం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో 2 కేసుల్లో ప్రధానంగా ఎంట్రీ ఇచ్చారు సిబిఐ. ఒకటి కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం అయితే ఒక అంశం, రెండోది వామన్ రావు దంపతులకు సంబంధించినటువంటి మర్డర్ కేసు. ఆ మిస్టరీని కూడా ఇప్పుడు సిబిఐ తేల్చబోతా ఉంది. సో ఇటువంటి క్రమంలో కేసీఆర్ వరుసగా సిబిఐ చిక్కులు ఎదుర్కోక తప్పదు. మరోవైపు స్పష్టంగా ఇదే అంశంలో గతంలో హైకోర్టుకు వెళ్ళారు, ఫర్దర్గా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనే అంశాలు స్పష్టంగా చర్చనీయాంశంగా మారుతోంది. అది ఇంకొక యాంగిల్. అయితే ఇక్కడ ప్రధానంగా కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం గత కొంతకాలంగా కుదుపుతోంది. అంటే బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న దాని ప్రకారం పెద్ద ఎత్తున ఇది ఒక జాతీయ స్థాయిలో బాహుబలి ప్రాజెక్టుగా అభివర్ణించి పెద్ద ఎత్తున గలగలా పారించాం హైదరాబాద్కు నీళ్లు కాళేశ్వరం ద్వారా అని చెప్తున్నటువంటి క్రమంలో దీంట్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది, కోట్లాది రూపాయలు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనే అంశాన్ని ఇది తెలంగాణ వ్యాప్తంగా అందరూ చెప్తున్నటువంటి మాట. అయితే మరీ ముఖ్యంగా సొంత ఇంట్లో కల్వకుంట్ల కవిత చేసినటువంటి ఆరోపణలు కూడా ఇదే కాళేశ్వరంలోనే హరీష్ రావు పెద్ద ఎత్తున కోట్లు గడించాడు అని ఆమె స్వయంగా అడ్మిట్ చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే పీసీ ఘోష్ కమిషన్ని గత ప్రభుత్వం మీద సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే వేసిన తర్వాత సుదీర్ఘంగా ఓపెన్ కోర్టులోనే కొంత పెద్ద ఎత్తున దాదాపుగా 600 పేజీలకు పైగానే రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారు. వేలాది మందిని ప్రశ్నించారు, వందలాది మంది యొక్క అభిప్రాయాలు తీసుకున్నారు. అట్లాగే ఆ ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్క అంశంలో కూడా ఇప్పుడు ఆ రిపోర్ట్స్ని అంటే వాళ్ళంతా స్టడీ చేసి కులంకుశంగా ఏదైతే సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ ఈ 3కు సంబంధించినటువంటి అంశం అంటే నిర్వహణ లోపం కానీ లేకుంటే ఎట్లా వీళ్ళు తప్పులు తడక పట్టించినటువంటి నేపథ్యం, అవినీతి ఎందుకు కుంగిపోయింది, ఎందుకు రీడిజైనింగ్ ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఇవంతా కూడా కాళేశ్వరం సంబంధించినటువంటి ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన వ్యవహారాన్ని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పూర్తి స్థాయిలో అనలైజ్ చేసింది. అయితే దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. ఇది కాళేశ్వరం రిపోర్ట్ కాదు, కాంగ్రెస్ రిపోర్ట్ అని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కానీ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈ మొత్తం వ్యవహారంలో సిబిఐ ఎంట్రీ ఇవ్వటం అనేది ఒక రకంగా పెద్ద సంచలనంగా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో జరిగినటువంటి ఎంటైర్ ప్రాజెక్ట్లో జరిగినటువంటి అవకతవకలపైన ఇప్పుడు సిబిఐ కేసు కొంత టేకప్ చేయటం, ఎంట్రీ ఇవ్వడం, గురువారం నుంచి అధికారులు ప్రాథమిక విచారణ కూడా మొదలుపెట్టినటువంటి వ్యవహారం చూస్తుంటే ఇక ఖచ్చితంగా కేసీఆర్ సిబిఐ విచారణలు ఇరుక్కోక తప్పదు, ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. అంటే ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు కానీ, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో నిధులకు సంబంధించిన దుర్వినియోగం కానీ, అట్లాగే అవినీతి ఆరోపణలపైన సిబిఐ ఇప్పుడు లోతుగా దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. మొత్తం ఆ అంశాల మీద దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఎట్టకేలకు తెలంగాణలో ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి అంటే 2 కేసులు ప్రధానంగా వాటిలో ఇప్పుడు సిబిఐ ఫోకస్ చేస్తోంది. ఇప్పటికే అడ్వకేట్ వామన్ రావు దంపతులకు సంబంధించినటువంటి కేసు కొంత సిబిఐ వేగంగా దర్యాప్తు కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా ఫోకస్ చేస్తూ గత రోజు గురువారం నుంచి ప్రాథమిక విచారణ సిబిఐ మొదలుపెట్టినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టులో జరిగినటువంటి పెద్ద ఎత్తున అవకతవకలే నిగ్గు తేల్చే విషయంలో స్పష్టంగా గతంలో విజిలెన్స్ రిపోర్ట్ కానీ, ఎన్డీఎస్సీ రిపోర్ట్లను కానీ, అట్లాగే పీసీ ఘోష్ సమర్పించినటువంటి కమిషన్ రిపోర్ట్లను ఈ 3 రిపోర్ట్లను క్షుణ్ణంగా మొదట పరిశీలించే అవకాశం స్పష్టంగా సిబిఐ ఉంది. ఇప్పటికే పరిశీలిస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. అంటే ఇప్పుడు ప్రధానంగా గతంలోనే అంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ దిగిపోక ముందే ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు స్పష్టంగా చెప్పారు అక్కడ ఫీజిబిలిటీ లేదు, మరోవైపు ఈ నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, అంటే లోపభూయిష్టంగానే ఈ నిర్మాణాలు జరిగినాయి అని కాళేశ్వరం వ్యవహారంలో ఎన్డీఎస్సీ స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎన్డీఎస్సీ రిపోర్ట్ పైన విజిలెన్స్ కూడా ఎంక్వైరీ జరిగింది, విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చేసింది. అట్లాగే ఇప్పుడు జ్యుడిషియల్ కమిషన్గా ఉన్నటువంటి మాజీ సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్నటువంటి పీసీ ఘోష్ కమిషన్ కూడా వేసింది. ఆ కమిషన్ కాన్స్టిట్యూట్ అయిన తర్వాత సుదీర్ఘమైనటువంటి విచారణ జరిగింది. గతంలో ఎవరైతే అప్పట్లో మంత్రులుగా ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి ఈటల రాజేంద్ర, మాజీ సీఎం కేసీఆర్ వీళ్ళంతా ఇట్లా ఇరిగేషన్ అధికారులు కానీ ఇట్లా చాలా మంది ఆ విచారణ ఎదుర్కొన్నారు. విచారణ ఎదుర్కొన్న తర్వాత మొత్తం రిపోర్ట్ క్రోడీకరించి అంతా కేసీఆర్ చేశారు అని ఆ రిపోర్ట్ స్పష్టంగా చెప్పేసింది. అంటే ఇతరుల అభిప్రాయాలు కానీ ఇంజనీర్ల
అభిప్రాయాలు కానీ సూచనలు కానీ అట్లాగే ఎక్స్పర్ట్స్ కమిటీ నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పటికి కూడా ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి అభిప్రాయాలని సూచనలను కూడా తుంగలో తొక్కారు గతంలో కేసీఆర్. అట్లాగే అధికారులు వ్యవహరించినటువంటి తీరును కూడా స్పష్టంగా రిపోర్ట్లో ఏ అధికారులు బాధ్యులు, ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగినాయి, ఏ వ్యవహారంలో ఇక్కడ కొంత ఓవర్లుక్ జరిగింది, మరి కేసీఆర్ ఏ విధంగా చేశారన్న అంశాల మీద స్పష్టంగా రిపోర్ట్స్లో క్లియర్ కట్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఆ రిపోర్ట్స్ని మొదట అనలైజ్ చేసిన తర్వాత ఇప్పుడు సిబిఐ డైరెక్ట్గా రంగంలో దిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ రిపోర్ట్స్లో ఎక్కడెక్కడైతే ల్యాబ్సెస్ చెప్పారో ఆ ల్యాబ్సెస్ మీద మరింత లోతుగా సిబిఐ విచారణ జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎంట్రీ ఇచ్చే క్రమంకి 2 రోజుల ముందు కనుక ఒకసారి మనం తీసుకుంటే గతంలో ఎవరైతే మాజీ సీఎస్గా ఉన్నటువంటి ఎస్కే జోషి ఆయన హైకోర్టుకు వెళ్ళటం, ఈ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ని కొట్టేయాలంటూ ఇప్పుడు తాజాగా ఇదే కోవలో గత 10 ఏళ్లలో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి మరో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కూడా ఆమె కూడా ఇప్పుడు హైకోర్టును అప్రోచ్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఆమె ఒక రకంగా సీఎంఓలో కీలక భూమిక పోషించినటువంటి ఐఏఎస్. సో ఇప్పుడు అంటే గతంలో ఆమె అట్లా పోషించి ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో పెద్దగా ప్రాధాన్యత లభించినటువంటి ఐఏఎస్గా మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం చైల్డ్ కేర్ లీవ్ కింద ఆమె అప్లై చేసుకుని సెలవులో వెళ్ళిపోయారు. 6 నెలల పాటు సెలవులో ఉన్నటువంటి ఆమె ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చేసింది, అనుమతి తీసుకుని వెళ్ళిపోయారు. కొన్నిసార్లు ఆమె కొన్ని జీవితంలో ఉన్నటువంటి అత్యంత ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కొంత ఆమె స్పెండ్ చేస్తున్నటువంటి టైంకి సంబంధించినటువంటి ఫోటోలను కూడా కొన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. అంటే కొన్ని నెలలుగా ఆమె కొంత వెన్నెముక సమస్యతో కూడా నా ప్రపంచాన్ని కుదిపేసింది, చాలా బాధతో నెమ్మదిగా కోలుకుంటున్నానే ఆమె హెల్త్ కండిషన్స్ కూడా అప్డేట్ చేస్తూ ఉంది. అంటే ఈ సమస్యను అధిగమిస్తానే కాన్ఫిడెన్స్ అయితే ఆమెకు కనిపిస్తోంది. అయితే ఈ పోస్టులు వరుసగా పెడుతూ ఓ పర్యాటక ప్రాంతాన్ని కూడా ఆస్వాదిస్తున్నటువంటి వీడియోని కూడా ఆమె గతంలో పోస్ట్ చేశారు. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో సీఎంఓలో అడిషనల్ సెక్రటరీగా పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా చాలా అంశాల్లో ఇరిగేషన్ సంబంధించినటువంటి అంశాల్లో కీలక పాత్ర పోషించినటువంటి విషయం మనకు తెలిసింది. నాకు తెలిసి అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చింది. ఐఏఎస్ అధికారులు ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళినప్పుడు హెలికాప్టర్ వాడినటువంటి ఏకైక ఐఏఎస్ స్మితా సబర్వాల్. సో అట్లా ఆమె అంత క్రియాశీలకంగా ఆ రోజు పాత్ర పోషించారు. సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం నియమించినటువంటి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట కూడా ఆమె హాజరయ్యి పెద్ద ఎత్తున ఆమె వివరణ ఇచ్చుకుంది. ఆ సందర్భంగా కూడా కొంత ఇబ్బందికి గురైనటువంటి మాట కూడా ఆమె కొంతమందితో షేర్ చేసినట్టు కూడా కొంత ప్రచారం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లోనే ఆమె సెలవులో వెళ్ళిపోయినట్టుగా ఐఏఎస్ వర్గాల్లో కూడా ఒక చర్చ నడుస్తోంది. ఇప్పుడు కట్ చేస్తే ఆనాటి వాదనలలో నిజం ఎంత అనే పరిణామం తాజాగా చోటు చేసుకుంటుంది. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఈ అంశం పైన జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదికను హైకోర్టులో సవాల్ చేస్తూ ఆమె కోర్టుకెక్కడం, నోటీసులు జారీ, అట్లాగే వాంగ్మూలం నమోదు చేసినటువంటి విధానాన్ని సవాల్ చేసింది స్మితా సబర్వాల్. సో ఇప్పుడు ఆ నివేదికను కొట్టేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసి ఆ నివేదిక ఆధారితంగా తనపై తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కూడా హైకోర్టుకి ఆమె చెప్పినటువంటి నేపథ్యం. అంటే ప్రస్తుతం అయితే ఈ పిటిషన్ ఇంకా విచారణకు రాలేదు, రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. పరిశీలన తర్వాత మొత్తం అంతా కూడా విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ ఉదంతంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సంబంధించినటువంటి అంటే ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఎస్కే జోషి కూడా ఇట్లాంటి పిటిషన్ హైకోర్టులో చేశారు. ఆయన కొంత ఊరట కూడా లభించింది. సో ఇప్పుడు ఆమె కూడా ఖచ్చితంగా నాకు కూడా ఊరట లభిస్తుంది అనే ఒక ఆశాభావంతో హైకోర్టును ఆశ్రయించారు. మరి ఇదే వ్యవహారంలో ఇప్పుడు సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు కూడా 2 వేరు పిటిషన్లలో కూడా వాళ్ళు వేశారు. కొంత టైం కూడా కొంత రిలాక్సేషన్ దొరికింది. అంటే రిలాక్సేషన్ అంటే పూర్తి రిలాక్సేషన్ కాదు, కొంత ఒక సర్టెన్ డేట్ వరకు, అక్టోబర్ వరకు అనుకుంటా, నాకు తెలిసి అక్టోబర్ 6, 20 ఉంది, ఆ డేట్స్ వరకు ఆయన కొంత రిలాక్సేషన్ ఇచ్చారు. అప్పటి వరకు ఆయన్ని అరెస్ట్ చేయొద్దని, లేకంటే కొంత విచారణ పేరుతో ఇబ్బంది పెట్టొద్దనే అంశం మీద కొంత హైకోర్టు అయితే కొంత రిలాక్సేషన్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. కానీ అప్పటిదాకా సిబిఐ విచారణకు కూడా కొంత విచారణ క్రమానికి కూడా కొంత ఏదో కోర్టు ప్రొసీడింగ్స్లో భాగంగా కొన్ని కోర్టు ఆర్డర్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. సో కోర్టు ఆర్డర్స్ ఒబే చేస్తూ వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని ఇప్పుడు స్టడీ చేస్తూ సిబిఐ తదుపరి రంగంలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రాథమిక విచారణ ప్రారంభం చేసేసింది సిబిఐ. సో ఇప్పుడు నెక్స్ట్ డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చినటువంటి క్రమంలో ఇప్పుడు ఖచ్చితంగా సిబిఐ విచారణను కేసీఆర్తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు, ఈటల రాజేంద్ర అందరూ కూడా కాళేశ్వరంలో ఇన్వాల్వ్ అయినటువంటి అప్పటి కంపెనీలు, అధికారులు వీళ్ళందరూ కూడా సిబిఐ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం ఎన్డీఎస్ఏ రిపోర్టు, అట్లాగే కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు, వాళ్ళు ఎవరెవరైతే లీగల్ ఫ్రేమ్వర్క్లో ఎవరైతే అప్పట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరూ కూడా ముద్దాయిలుగా లేకుంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఇప్పుడు వాళ్ళనే కొంత సిబిఐ ఫ్రేమ్ చేస్తుందా, లేకుంటే ఇంకా ఎవరెవరి పాత్ర ఏముందని నిగ్గు తేల్చే అవకాశం ఉంటుందా? మరి సిబిఐ మరింత లోతుగా కాళేశ్వరంలో ఏం తేల్చబోతుంది? మీరు కూడా మీ అభిప్రాయాల్ని కొంత కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.